హలో అందరికీ నమస్తే. ముందుగా ఏకాదశి శుభాకాంక్షలు. ఏకాదశి ప్రసాదం మేము లడ్లాగా చేసుకుంటాము. దానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాణీలో పెట్టి అందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి. వాటరు వేడెక్కాక 300 గ్రాముల బెల్లం అయితే తీసుకున్నాను. బెల్లం పాకం అయితే రానవసరం లేదు, జస్ట్ ఊరికే కరిగితే సరిపోతుంది. బెల్లాన్ని కరిగించుకున్న తర్వాత నేను 1 కప్ అయితే పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. నాకైతే పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి పచ్చి కొబ్బరి యూస్ చేస్తున్నాను. 1 గ్లాస్ వాటర్కి 1.5 గ్లాసు బియ్యం పిండి అండి. బియ్యం పిండి అది వేపిన బియ్యం బరకగా పట్టించుకోవాలి. దాన్ని అయితే కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి, బాగా కలపాలి. అడుగంటకుండా కొంచెం కొంచెంగా చిలకరిస్తూ మనం కలబెడుతూ ఉండాలి. కొంచెం కొంచెంగా వేస్తూ కలబెడుతూ ఉంటే అది అడుగంటకుండా ముద్దలాగా వస్తుంది. లేకపోతే మాటిపోయి మాడు వాసనలాగా వస్తుంది. ప్రసాదం కదా, కొంచెం బాగా చేసుకుంటారు కదా, నీట్గా అయితే చేసుకుంటారు కాబట్టి కొంచెం నిదానంగానే చేసుకోవాలి, సిమ్లో చేయాలి ఈ ప్రాసెస్ అంతా. 1 గ్లాస్ వేసాను, ఇంకో హాఫ్ గ్లాసు బియ్యం పిండి అయితే వేస్తున్నాను. కొంచెం బరకగా ఉంటేనే అది టేస్ట్గా ఉంటుంది. మిక్సీలో అయినా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, కొంచెం దగ్గర పడుతూ ఉంది. అది కొంచెంగా వేస్తూ మనకు ముద్ద వచ్చేలాగా ఆ కన్సిస్టెన్సీ మనకైతే తెలిసిపోతుంది. అంటుకోకుండా కొంచెం బాగా ఉడకాలి. నీరుగా ఉండకుండా కొంచెం ముద్దకు వచ్చేలాగా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం అది బాగా ఉడకాలండి. బాగా ఉడికితేనే దాని టేస్ట్ ఎక్కువ ఉంటుంది. 3 ఇలాచీలు కచ్చాపచ్చాగా దించి బాగా కలపాలి. మంది బాగా దగ్గర పడుతుంది. అడుగంటకుండా కాస్త మెల్లిగా తిప్పుతూనే ఉండాలి ఇది చేసే వరకు. చూడండి, కొంచెం తక్కువైంది, నేను ఇంకా వేస్తున్నాను. బాగా కలపాలి, బాగా కలియబెడితేనే అది అడుగు అంటకుండా ఉంటుంది. చూడండి, ఈ స్టేజ్లో 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి ఇంకా కొంచెం బాగా కాలయబెట్టేసి మన ముద్దకి దగ్గరగా అయ్యేలా వచ్చేసింది. చేతికి అంటకుండా ఉన్నట్లయితే అది ముద్దకి రెడీ అయిపోయినట్లేను. చూడండి, చేతికి అంటకుండా ఉంటే మనకు ముద్ద చేసేయచ్చు. ముద్ద చేసేటప్పుడు కాస్త చేతికి నెయ్యి రాసుకొని ముద్ద చేసేస్తే మన ఏకాదశి ముద్ద రెడీ.